అనగనగా ఒక అడవి. ఆ అడవిలో చిలక, జింక రెండు చాలా చాలా బెస్ట్ ఫ్రెండ్స్. అటువంటి వాటి స్నేహం మధ్యలోకి ఒక నక్కొచ్చింది. జింకకి చెప్పుడు మాటలు చెప్పి జింకని, చిలకని దూరం చేసేసింది. అయితే కొన్ని రోజులకి ఆ అడవిలోకి ఒక వేటగాడొచ్చాడు. జింకని వేటాడాడు. వల్లో వేసుకొని తీసుకొని వెళ్ళిపోతున్నాడు. ఇది చూసిన నక్క మనకెందుకు వచ్చిన గొడవలే, మళ్ళీ మనల్ని కూడా వేటాడి తీసుకెళ్ళిపోతాడని అది పారిపోయింది. అయితే వెళ్ళాడు దారిలో చిలక చూసింది. అదేంటి నా బెస్ట్ ఫ్రెండ్ని తీసుకెళ్ళిపోతున్నాడు అని చెప్పి వెంటనే ఒక ప్లాన్ వేసింది. ఆ చెట్టు కింద, దారిలో ఒక చెట్టు కింద అది చచ్చినట్టుగా పడుంది. అది చూసిన వేటగాడు ఇదేంటి చిలక ప్రాణాలతో కొట్టులాడుతుందని చెప్పి దాన్ని అలా పట్టుకుందామని చెప్పి దాని దగ్గరికి ఇలా వంగాడు. ఈ భుజం మీద ఆల్రెడీ పెనుగులాడుతున్న జింక అలా భుజం మీద నుంచి కింద అట్లా పెట్టగానే తుర్రమని పరిగెత్తింది. జింక పారిపోవటం చూసిన చిలక టపామని లేచి గాల్లో ఎగిరిపోయింది. దీనిలో నీతి ఏంటంటే, మనం ఒకళ్ళని బెస్ట్ ఫ్రెండ్గా ఫీల్ అయినప్పుడు వాళ్ళు మనతో మాట్లాడకపోయినా, మనతో గొడవ పెట్టుకున్నా, మనకి దూరం అయిపోయినా, ఎటువంటి సిచ్యువేషన్లో అయినా, వాళ్ళకి మనకి ఎటువంటి ప్రాబ్లం అయినా ఉండొచ్చు, కానీ వాళ్ళు ఆపదలో ఉన్నారంటే మనం వెళ్ళి అడ్డం పడాలి. అదే ఫ్రెండ్షిప్ అంటే. వాళ్ళు మనతో ఉన్నా లేకపోయినా వాళ్ళని కాపాడుకునే బాధ్యత మనకు ఉంటుంది. బెస్ట్ ఫ్రెండ్స్ అంటే ఏంటి? ఇదే కదా. అండ్ ఇంకోటి, స్నేహానికి వయస్సు, డబ్బు, ఏజ్ లిమిట్స్, పర్సనాలిటీస్, కలర్స్ ఇవన్నీ సంబంధం లేదు. మంచి హార్ట్ ఉండాలబ్బా. మంచి వాళ్ళతో స్నేహం చేయండి. పారిపోయే తోడేళ్ళలాంటి వాళ్ళతో కాదు. మన కోసం ప్రాణాలైనా ఇవ్వగలిగేంత మంచి ఫ్రెండ్స్ని మీరు సెలెక్ట్ చేసుకొని, స్నేహం అంటే సెలెక్ట్ చేసుకోవటం అంటే తెలుసుకోండి, ఎవరు ఎలాంటి వాళ్ళు తెలుసుకోండి. అందులో మంచి వాళ్ళు కూడా ఉంటారు. తెలుసుకొని స్నేహం చేయండి. చిలకలా ప్రాణాలు ఇచ్చి కాపాడుకునే వాళ్ళు ఉంటారు. వాళ్ళని వదులుకోకండి. అర్థమవుతుందా?